సభ్యులకు హవేలీ గన్పూర్ మండల నాయకులకు హవేలీ గన్పూర్ గ్రామ నాయకులకు మీరు పక్కకు జరిగితే మహిళలు ముంగడికి వస్తారు. నా మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నానమ్మా. మరి మీ అందరికి తెలుసు, ఇంతకు ముందున్న 10 ఏళ్లు గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి మనని ఏ విధంగా మోసం చేసిందో నాకని ఎక్కువ మీకే తెలుసు. మనకి ఇల్లులు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు ఎల్లదీసిండ్రు, మనకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు ఎల్లదీసిండ్రు, మనకు దళిత బంధు ఇస్తామన్నారు, బీసీ బంధు ఇస్తామన్నారు, ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి 10 ఏళ్లు ఎల్లదీసిన చరిత్ర గత ప్రభుత్వానిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితా ఉన్నది. మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఏ గ్రామంకి పోయినా 10 ఏళ్ల కింద మనం ఇస్తే 10 ఏళ్ల కింద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి తప్ప వేరే ఇల్లులు కనిపిస్తాయా? వేరే ఇల్లులు కనిపిస్తాయా అని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇయ్యలే. కనీసం 10 ఏళ్లు మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ బ్రహ్మాండంగా మా మహిళలు బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తలేవా తల్లి? సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి, గట్టిగా. మీరు కొడతలేరు వెనకాల, మీకు వస్తలేవా? ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. కరెంటు బిల్ కడుతున్నారు ఎవరన్నా? ఇవాళ కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఇవాళ కనిపిస్తా ఉన్నది. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. పక్కనే మన నియోజకవర్గంలో ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది కదా, ఏడుపాయల అమ్మవారి ఆలయం. 10 ఏళ్లు ఏడుపాయలకి ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, కనీసం ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. చేసుడు పక్కన పెడదాం, ఒక్కసారి కూడా రాలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం గెలిచినాక, మీ బిడ్డని మీరు ఎమ్మెల్యేగా గెలిపించినాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధిలో, సేవలో, సంక్షేమంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, ఇవాళ మన సర్పంచ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బ్యాట్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపియాల. గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. ఈ గణపుర గ్రామంని అభివృద్ధిలో, మరి సేవలో, సంక్షేమంలో ముందుకు తీసుకుపోయే ఒక బాధ్యత నేను తీసుకుంటా, ఆయనతో పని చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకో విషయం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది. మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ మన గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుంది. మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ గ్రామంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో బ్యాట్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపేయవలసిందిగా కోరుతా ఉన్నా. మళ్ళీ ఇదే కాదు ఇల్లు కొల్లది వంటిల్లు కొల్లది అయితే నడుస్తుందా? వంటిల్లు ఇల్లు కలుస్తేనే కదా ఒక కుటుంబం ముందుకు పోయేది. ఇవాళ మన అభ్యర్థి గెలుస్తేనే మీ సమస్యలు నా దగ్గర తీసుకురాగలుగుతాడు. మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ గణపురం గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు, మా పిల్లలకు, మా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్! బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. మండల ఆఫీసు 10 ఏళ్ల నుంచి మండల ఆఫీస్ లేదు, మనకు పోలీస్ స్టేషన్ లేదు. అన్ని సమస్యలను కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. రాముని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, గెలిపించుకోండి, నా దగ్గర తీసుకురండి. తప్పకుండా తూచా తప్పకుండా అన్ని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇలా సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్!